హాయ్ గైస్, ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. మీరు కనుక ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేస్తే మాత్రం దానికి నేనైతే రెస్పాన్సిబుల్ కాదు. గైస్, ఇప్పుడు మనం యూజర్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. దానికోసం టెర్మినల్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ సూడో యాడ్ యూజర్ అండ్ గూగుల్ అనే ఒక యూజర్ని యాడ్ చేద్దాం. ఎంటర్ కొట్టగానే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. కలి, మన పాస్వర్డ్ తెలుసు కదా, కలి అని ఇస్తాం. అండ్ న్యూ పాస్వర్డ్ అంటే కొత్తగా ఒక యూజర్ వచ్చాడు కాబట్టి వాడికి ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. దాని పేరు కూడా కలి అని పెట్టేద్దాం. అంటే న్యూ పాస్వర్డ్ కలి అండ్ ఫుల్ నేమ్ అడుగుతుంది. అవన్నీ స్కిప్ చేసి వచ్చి ఎంటర్ కొట్టేసి అండ్ ఫైనల్గా ఎస్ఆర్ నో అని అడిగినప్పుడు ఎస్ అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఒక కొత్త యూజర్ అయితే యాడ్ అయ్యారు. దానికోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఈ సింబల్ మనం కలిలో యూజర్లో ఉన్నట్టు, కలి అనే యూజర్లో ఉన్నట్టు. సో హోమ్ అనేది కలి కన్నా ముందు ఉంటుంది కదా. సో దానికోసం మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలంటే ఏం చెప్పాను, సీడీ అనే కమాండ్ ఇచ్చి 2 డాట్స్ ఇస్తే బ్యాక్ వెళ్తాం. సో ఇక్కడ మనం హోమ్ అనేది వచ్చేసింది. హోమ్లో ఎవరున్నారు, ఇప్పుడు యూజర్స్ ఉంటారు. మనం యాడ్ చేసిన యూజర్ గూగుల్ కూడా ఇందులో ఉన్నదేమో చూద్దాం. దానికోసం ఎల్ఎస్ అని కమాండ్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేద్దాం. సో చూసాం కదా, ఇక్కడ గూగుల్ అనే యూజర్ వచ్చాడు. అంతే, మనం యూజర్స్ని అయితే యాడ్ చేసాం. వాళ్ళని డిలీట్ చేయాలంటే ఏం లేదు, సూడో డిఎల్ డిలీట్ యూజర్ డిఎల్ యూజర్ అని ఇచ్చి అండ్ GOOGLE మనం ఎవరినైనా డిలీట్ చేయాలనుకో వాళ్ళు డిలీట్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మనకి రిమూవ్ అయితే అయిపోద్ది. ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. ఎల్ఎస్ అని కమెంట్ ఇవ్వగానే చూసారా, ఇందాక ఇక్కడ గూగుల్ అని ఉండేది, ఇప్పుడు ఆ యూజర్ అనేవాడు డిలీట్ అయిపోయాడు. సో రిమూవ్ అనేది సేమ్ ఇలాగే మనం ఒక గ్రూప్స్ని యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఇలా చేయాలి. ఇంకా గైస్, ఇప్పుడు మనం అయితే ఒక గ్రూప్ని అయితే యాడ్ చేద్దాం. దానికోసం సూడో యాడ్ గ్రూప్ అని ఇచ్చి మనకు కావాల్సిన గ్రూప్ నేమ్ ఏం పెట్టుకుందాం, VISION విజన్ అని పెట్టుకుని ఎంటర్ క్లిక్ చేద్దాం. పాస్వర్డ్ తెలుసు కదా, కలి అని అడుగుతుంది, కలి ఇచ్చేస్తాం. అండ్ గ్రూప్ అయితే యాడ్ అయిందంట. సో మనం గ్రూప్స్ యాడ్ అయ్యో లేదో చూడాలంటే దానికోసం CAT స్లాష్ ఇచ్చి ETC స్లాష్ ఇచ్చి గ్రూప్ అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే చూసారా, ఆల్రెడీ ఇవన్నీ గ్రూప్స్ ఉన్నాయి. ఇందులో మన లాస్ట్లో చూస్తే విజన్ 1006 అనే గ్రూప్ అనేది ఇక్కడికి వచ్చేసింది. సేమ్ దాన్ని కూడా డిలీట్ చేయాలంటే సూడో DEL GROUP అని ఇచ్చి దాని పేరు VISION విజన్ అని ఇస్తే ఆటోమేటిక్గా రిమూవ్, చూసారు కదా, రిమూవింగ్ గ్రూప్ విజన్ అని వస్తుంది. సో ఇంతే గైస్, ఇప్పుడైతే మనం పర్మిషన్స్ అనేవి ఎలా ఇవ్వాలో చూద్దాం. పర్మిషన్స్ అంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. అంటే రీడ్ అంటే R, రైట్ అంటే W, ఎగ్జిక్యూట్ అంటే X అని. వీటిని యూజర్స్కి ఎలా ఇవ్వాలి, గ్రూప్స్కి ఎలా ఇవ్వాలి, అదర్స్కి ఎలా ఇవ్వాలి, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక ఎంప్టీ ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. దానికోసం ఏం చెప్పాను, టచ్ అని ఇచ్చి ఒక నేమ్ అయితే ఇద్దాం. WONDR అనే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసాం. క్రియేట్ అయింది లేదు చూడాలంటే LS అని క్లిక్ చేద్దాం. ఇక్కడ చూస్తే వండర్ ఎక్కడ ఉంది, సో ఇక్కడ చూసారు కదా, వండర్ అని ఉన్నది కదా, దానికి పర్మిషన్స్ ఇద్దాం. దానికోసం మనం సూడో అని ఇచ్చి chmod అని కమాండ్ యూజ్ చేయాలి. chmod అంటే ఆ పర్మిషన్ యాక్సెస్ చేసుకుంటుంది. దీనికి మనం యూజర్స్కి ప్లస్ గ్రూప్స్కి ప్లస్ మనం ఏమవ్వాలనుకుంటున్నాం, రైట్ ఇద్దాం అనుకుంటున్నాను, రీడ్ ఇద్దాం అనుకుంటున్నాను, ఎగ్జిక్యూట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, మొత్తం మనం ఇలా కలిపి వచ్చి మొత్తం, లేదంటే సింగిల్ ప్లస్ అనేది యూజ్ చేయాలి ఎవరికి ఇస్తాం అనేది. మనం ఏమేమి ఇస్తున్నప్పుడు అవి కలపక్కర్లేదు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ట్రై చేయండి. ప్రాక్టీస్ చేసి ఇది మీకు ఒక నోట్స్ అనుకొని ప్రాక్టీస్ చేసి చేయండి. మీరు కొత్తగా అంటే యూజర్స్కి యాడ్ చేయడం, లేదా ఓన్లీ రైట్ లేకపోతే రీడ్ ఎగ్జిక్యూట్ చేయడం చేయండి. ఇట్లా ఇచ్చి గ్యాప్ ఇచ్చి మనం ఆ నేమ్ అయితే ఇవ్వాలి, వండర్ అనేది ఇవ్వాలి. WONDR అంటే ఫైల్. ఎంటర్ క్లిక్ చేయగానే పాస్వర్డ్ అవుతుంది, కలి అని ఇస్తాం. అండ్ ఇప్పుడు సేమ్ LS అని క్లిక్ చేద్దాం. మీకు చూసారా, వండర్లో ఇది ఒక ఫైల్, కానీ ఇది ఒక కలర్ మారింది. ఇక్కడ చూసారా, వైట్, ఇక్కడ కలర్ మారింది. అంటే దీనికి కొన్ని పర్మిషన్స్ వచ్చాయి. అంటే ఎవరికి, యూజర్కి, గ్రూప్కి ఏమని ఇచ్చాం, ఎగ్జిక్యూట్ ఇచ్చాం, రీడ్ ఇచ్చాం, రైట్ ఇచ్చాం. 3 పర్మిషన్స్ యూజర్కి, గ్రూప్స్కి ఇచ్చాం. సో ఇక్కడ మారింది. అలానే అదర్స్ అందరికి ఇచ్చేవచ్చు, అందరికి మొత్తం ఆల్ అని పెడితే ఆల్ అందరికి వచ్చేస్తుంది. సో ఇలా పర్మిషన్స్ అనేవి యాక్సెస్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఒక విక్టిమ్ ఎవరైతే ఉంటే, అంటే ఎవరైతే హ్యాక్ చేయబడతారో
వాళ్ళ ల్యాప్టాప్లోకి కానీ ఎంటర్ అయినాక మనం వాళ్ళది ఏమైనా మార్చాలనుకో, కొన్ని పాస్వర్డ్స్ ఉంటాయి, లేదంటే వాళ్ళు ఓన్లీ చూడడానికే తప్ప ఎడిట్ చేయడానికి ఇవ్వలేదు. కానీ మనం ఎడిట్ చేయొచ్చు. మనం ఇవి యూజ్ చేసి సిహెచ్ మోడ్ అనేది యూజ్ చేసి మనం ఎడిట్ చేసేయొచ్చు. గైస్ ఈ వీడియోని జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నా. మీరైతే ప్రాక్టీస్ చేయడానికి మీ మీద మీరే ప్రయోగించుకోండి. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రం చేయకండి. దానికి నేనైతే రెస్పాన్సిబిలిటీస్ కాను. అండ్ మనకి మొత్తం బేసిక్ అన్నీ తెలుసుకోండి ఇందులో. అంటే ఇందులో ఫస్ట్ ఏం తెలుసుకున్నాం, ఫోల్డర్స్ని యాడ్ చేయడం అండ్ డిలీట్ చేయడం, యూజర్స్ని యాడ్ చేయడం, డిలీట్ చేయడం, గ్రూప్స్ని యాడ్ చేయడం, డిలీట్ చేయడం, మొత్తం అన్నీ తెలుసుకున్నాం. పర్మిషన్స్ ఇవ్వడం, తీసేయడం అండ్ కొత్త ఫోల్డర్స్, ఫైల్స్ క్రియేట్ చేసి డిలీట్ చేయడం, ఇవన్నీ నేర్చుకున్నాం. బేసిక్గా ఇవన్నీ మనకు సరిపోతాయి. ఇంకా కొత్త కమెంట్స్ ఏమైనా ఉంటే మీరు ట్రై చేయండి, లేదా నేను అవసరం వచ్చినప్పుడు మీకే చెప్తా. నెక్స్ట్ నుంచి మనం ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ హ్యాక్ ఎలా చేయాలి అంటే ఇన్స్టాగ్రామ్ ఒక పాస్వర్డ్ని ఎలా హ్యాక్ చేయాలో చెప్తా. ఇంకా ఫేస్బుక్ కానీ, ఇంకా కొత్త విండోస్ హ్యాకింగ్ అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ హ్యాకింగ్, కెమెరాస్ హ్యాకింగ్, ఇవన్నీ చేద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది. నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్స్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే మీరు ఏది మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అండ్ మనం అడ్వాన్స్డ్గా వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ ఇంకా టైం అయితే వేస్ట్ చేయను. టాటా బాయ్.